హలో ఆల్. ఎలా ఉన్నారు? ఈ సమ్మర్‌లో హాట్‌గా ఉన్నారు కదా! సో, మిమ్మల్ని కూల్‌గా మార్చడానికి, మీ టమ్మీని హ్యాపీ చేయడానికి మీకోసం ఈ చల్లని సమ్మర్ డ్రింక్స్ అన్నమాట. ఈ ఎండాకాలంలో తరచూ ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది. సో, మన పాత పద్ధతిలో నిమ్మకాయ కలుపుకునే వాళ్ళం అందరికీ గుర్తుందండి. అందరికీ తెలుసు. ఇప్పటికీ కలుపుకొని తాగేవాళ్ళున్నారు. కాకపోతే కొన్ని మార్పులు, చేర్పులు కూడా వచ్చాయి కదా! సో, అలానే మనం కూడా కొత్తగా ట్రై చేద్దామనమాట. ఫస్ట్ అయితే ఒక లెమన్ తీసుకున్నా నేను. లెమన్‌ని ఫస్ట్ ఘాటు పెట్టి కట్ చేస్తే తొందరగా కట్ అవుతుందండి మధ్యకి. సో, అలా కట్ చేసుకున్న తర్వాత మనకి స్క్వీజర్‌తో స్క్వీజ్ చేసుకున్నాము లెమన్‌ని. నిమ్మకాయ చక్కగా పిండేసిన తర్వాత రసమంతా ఇప్పుడు కళ్ళుప్పు కొద్దిగా వేసుకొని షుగర్ వేసుకుందామండి. యూజువల్‌గా అందరూ షుగర్ యూజ్ చేస్తారు కాబట్టి నేను షుగర్ వేసి చూపిస్తున్నాను. దీనికి బదులు హనీ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే జాగరీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. అలాగే ఇంకొక గ్లాస్‌తో వాటర్ తీసుకొని వాటర్ పోసేయండి. రెండిటిని అట్లాగా మిక్స్ చేయండి. ఎందుకంటే మనం వేసిన కళ్ళుప్పు అండ్ షుగర్ కూడా మిక్స్ అవ్వాలి కదా, కరిగిపోవాలి కదా. సో 2 తిరగబోయాలన్నమాట. ఇలా తిరగబోయడం వల్ల మనకి ఈవెన్‌గా కలుస్తుంది. బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుందన్నమాట. ఇప్పుడు మనం దీని టేస్ట్‌ని ఇంకొంచెం పెంచుదాం. ఎలాగో చూడండి. కొద్దిగా పుదీనా ఆకులు తీసుకుందామండి. మనం ఎంప్టీ గ్లాస్‌లో ఈ పుదీనా ఆకులు వేసేద్దాము. అలాగే ఒక సుత్తి లాంటిది, అంటే నేను మామూలుగా దంచేది ఉంటది కదండీ! ఆ దంచేది తీసుకొని ఆకుల్ని కూడా అలా దంచాననమాట గ్లాస్‌లోనే. కొంచెం లైట్‌గా దంచాలంతే. దంచిన తర్వాత దానిలోనే ఆ వాటర్, లెమన్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని తిరగబోసేసి 2 గ్లాసుల్లో తిరగబోయాలండి. చక్కగా ఆ పుదీనా మనం ఏదైతే మెదిపామో ఆ రసం అనేది కూడా దానిలోకెళ్తుంది. మొత్తం పేస్ట్‌లా చేసేయకూడదండి పుదీనా. జస్ట్ ఏంటంటే ఆ ఫ్లేవర్ తగలాలి మనకి. సో, అలా తిరగబోయడం వల్ల ఏంటంటే అది చక్కగా మిక్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది ఇలా తిరగబోయడం వల్ల. స్పూన్‌తో తిప్పడం కన్నా గ్లాస్‌తో ఇంకొక గ్లాస్‌లో అలా తిరగబోస్తే మంచి టేస్ట్ వస్తుందనమాట. చాలా బావుంటుంది. మీరు ట్రై చేయండి. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఐస్ క్యూబ్స్ యాడ్ చేయలేదండి. మీరు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎంతో కాస్ట్ పెట్టి బయట మాక్టైల్స్, లెమన్ మాక్టైల్స్ అవి కొనుక్కుంటా ఉంటాం కదండీ! జస్ట్ సింపుల్‌గా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. అలాగే మనకి బాడీని కూల్ చేసే సబ్జా గింజలుంటాయి కదండీ! నానపెట్టుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా. అలాగే ఇంకొక డ్రింక్ కూడా చూద్దాము. యాక్చువల్లీ ఇది మనం డిటాక్స్ అని చెప్పుకోవచ్చు. మన బాడీని కూల్ చేస్తుంది. స్కిన్‌కి కూడా, హెల్త్‌కి కూడా మంచిదే అని చెప్పాను కదా! ఆల్రెడీ నేను ఇది షార్ట్‌లో పెట్టాను. మీరు చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి గో అండ్ చెక్ ఇట్. లేదు అంటే ఇప్పుడు ఫుల్ ప్రాసెస్ పెడుతున్నాను. ఫుల్‌గా వాచ్ చేయండి. దీనికోసం ఫస్ట్ అయితే మనం మింట్ లీవ్స్ ఉంటాయి కదండీ! అవి వేసుకొని ఒక హాఫ్ వద్ద లెమన్ వేసుకుంటున్నాము. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కుకుంబర్ పీసెస్, అలాగే క్యారెట్ పీసెస్, బీట్రూట్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందామండి ఆ జార్‌లోనే. అలాగే దీనికోసం మనం చియా సీడ్స్ అనేవి కూడా నానబెట్టుకోండి. చియా సీడ్స్ హెల్త్‌కి చాలా మంచిదండి. మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది.
ఇది డైట్ చేసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. పిల్లలు తాగొచ్చు, పెద్దలు తాగొచ్చండి. ఈ సమ్మర్‌లో ఇది మనం తరచూ తీసుకుంటా ఉంటే మనకి బాడీ కూలింగ్ అనేది ఉంటుందనమాట. చియా సీడ్స్ కూడా యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 1 అవర్ బయట పక్కన పెట్టేసేయాలనమాట. ఇక దాన్ని కదపకూడదింక. ఒక 1 అవర్ వరకు వదిలేయాలి అలాగా. ఎందుకంటే ఆ ముక్కలన్నీ చక్కగా సోక్ అయ్యి వాటర్‌లో, ఆ ముక్కల్లో ఉన్న మంచి మినరల్స్, వైటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా ఆ వాటర్‌లోకి దిగిపోతాయన్నమాట. అప్పుడు మనం ఆ వాటర్‌ని స్ట్రెయిన్ చేసి మనం తీసుకుంటే మన బాడీ అనేది చక్కగా చల్లగా ఉంటుంది. మంచిది హెల్త్‌కి కూడా చాలా బావుంటుంది. ఇది ఆఫ్టర్ 1 అవర్ తర్వాత నేను స్ట్రెయిన్ చేసి మీకు చూపిస్తాను గ్లాస్‌లో పోసి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. నేను పైన సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకున్నానండి. మీరు ఐస్ యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మాక్టైల్ లెవెల్‌లో ఉంటుంది టేస్ట్ అనేది. థాంక్ యూ ఫర్ వాచింగ్.